నిన్న దుర్గమ్మ గుడి దగ్గర వడబియ్యం పోసే వీడియో పెట్టాను కదా. ఇవాల్టి వీడియో అయితే పెద్దమ్మ గుడి దగ్గర వడబియ్యం పోస్తున్న వీడియో. ఈ వీడియో తీసి చాలా డేస్ అయింది కానీ పోస్ట్ చేయడానికి నాకు టైం లేక ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే ఇక్కడ గుడికి అయితే వెళ్తున్నాము. మా వర్షిని వీడియో తీస్తుంది. మార్నింగే వెళ్దాం అనుకున్నాము, కాకపోతే ఇంట్లో అంతా పనులు చేసుకొని స్టార్ట్ అయ్యేసరికి అయితే మధ్యాహ్నం అయిపోయింది. ఎండలు అయితే చాలా ఘోరంగా మండిపోతున్నాయి. గుడికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకోకూడదు కాబట్టి ఆ ఎండలకి మా కాళ్ళు అయితే చాలా ఘోరంగా మండిపోయాయి. మా బాధ చెప్పలేనిది అసలు. నెక్స్ట్ అయితే ఇక్కడ ప్రదక్షిణాలు చేయడం అయిపోయింది. వీటినైతే ముద్రలు వేయటం అని అంటారు. పసుపు బొట్టు పెట్టుకొని అయితే ఈ ముద్రలు వేస్తారు. వీటిని చలి ముద్రలు అని అంటారు. 1 by 1 అయితే మేము ముద్రలు వేయించుకుంటున్నాము. చలి ముద్రలే కాకుండా వేడి ముద్రలు అని కూడా ఉంటాయి. అవి ఒకవేళ మీకు తెలిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ అయితే నా టర్న్. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం పెద్దమ్మ పట్నాలు ఎక్కటం, ముద్రలు వేసుకోవటం ఇదంతా అయితే నాకు కొత్తగా అనిపించింది. ముద్రలు వేయించుకోవడం అయిపోగానే ప్రసాదం అయితే పెడతారు, పప్పు చక్కెర. నెక్స్ట్ అయితే ఇక్కడ అది అయిపోగానే దేవతకి వడబియ్యం పోస్తున్నాము. అమ్మవారికి బొట్టు పెట్టి అయితే నేనైతే వడబియ్యం పోయటం స్టార్ట్ చేశాను. పెళ్ళి కాకముందు ఇవన్నీ నాకు తెలియదు, ఇట్లా వడబియ్యం పోస్తారు ఇదంతా చేస్తారని. పెళ్ళైన తర్వాతనే ఇవన్నీ నేను నేర్చుకున్నాను. అందరూ హ్యాపీగా ఉండాలి అండ్ హెల్తీగా ఉండాలని అయితే మొక్కుకున్నాను నేను. మీరు కూడా ఒకసారి అమ్మవారికి అయితే మొక్కుకోండి. అందరూ హ్యాపీగా ఇంకా హెల్తీగా ఉండాలని, అనుకున్న పనులన్నీ జరగాలని మొక్కుకోండి. మీలో ఎంతమందికి మా ట్రెడిషన్ నచ్చిందో కమెంట్ చేయండి. అలాగే మీ ట్రెడిషన్లో ఎలా చేస్తారు కూడా ఒకసారి కమెంట్ చేయండి. ఫస్ట్ ఇక్కడ పెద్దమ్మకి బియ్యం పోసిన తర్వాత పక్కన మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, పక్కన అయితే పెద్దిరాజు ఉంటాడు. అతనికి కూడా 5 పిడికిళ్ళు బియ్యం పోయాలి. వీడియో నచ్చితే లైక్ చేసి, తెలుసు కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.